మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు. అప్రమత్తమవుతున్న అమెరికా. భారీ బంకర్ నిర్మాణానికి రెడీ అవుతున్న యుఎస్. అణుదాడులను తట్టుకోగలిగే బంకర్ నిర్మాణం. కాన్సాస్లో భూమికి 200 అడుగుల లోపల నిర్మాణం. సకల సౌకర్యాలతో నిర్మాణం. ప్రస్తుతం ప్రపంచమంతా ఉద్రిక్తతలతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియక కొన్ని దేశాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని దేశాల ప్రజలు సరిహద్దులలో నివసించేవారు బంకర్లు నిర్మించుకుంటున్నారు. సాధారణంగా బంకర్లను బాంబులకు కూడా చెక్కు చెదరనంత దృఢంగా నిర్మిస్తారు. ఉగ్రవాదులు ఎక్కువగా బంకర్లలోనే తలదాచుకుంటారన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. గాజాలో హమాస్ ఉగ్రవాదులు నిర్మించుకున్న భారీ సొరంగాలను ఇజ్రాయెల్ దళాలు ఇటీవల గుర్తించి వీడియోలు విడుదల చేశాయి. అయితే ఈ బంకర్లని తాత్కాలికంగా తలదాచుకునేందుకు మాత్రమే అనువుగా ఉంటాయి. ఇటీవలి కాలంలో అణుబాంబు భయాలు కూడా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా నిర్మిస్తున్న ఓ భారీ బంకర్ గురించి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. అయితే ఇది పేరుకు మాత్రమే బంకర్. భూమి అడుగున 15 అంతస్తులతో నిర్మిస్తున్న ఈ బంకర్లో సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అణుదాడుల నుంచి దేశాన్ని రక్షించేలా ఈ బంకర్ను నిర్మిస్తున్నారు. ప్రపంచం పతనం అంచున ఉన్నప్పుడు దీనిని ఉపయోగించుకునేలా తీర్చిదిద్దుతున్నారు. అత్యంత దృఢమైన ఈ బంకర్ను కన్సాస్లో నిర్మిస్తున్నారు. ఓ పొలం మధ్యలో దీన్ని ఎంట్రీ గేట్ నిర్మించారు. దీనిని సర్వైవల్ కొండో అని పిలుస్తున్నారు. ఈ ప్రవేశ ద్వారానికి 8 టన్నుల ఇనప తలుపు అమర్చారు. ఈ బంకర్ను భూమి లోపలి నగరంగా అనుకోవచ్చు. భూమికి 200 అడుగుల లోపల 15 అంతస్తులతో ఈ బంకర్ను నిర్మిస్తున్నారు. ఇందులో మనిషి రోజువారీ జీవనానికి అవసరమైన అన్ని వసతులు ఉంటాయి. ఈ భవనంలోని కింది నుంచి 4వ అంతస్తులో సూపర్ మార్కెట్ ఉంటుంది. అందులో ఆహారం, పానీయాలు సహా అన్ని లభిస్తాయి. స్విమ్మింగ్ పూల్, జిమ్, మెడికల్ యూనిట్, పెట్ పార్క్ కూడా ఉంటుంది. అలాగే చిన్న సినిమా హాల్, మినీ బార్, లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ బంకర్ నిర్మాణం కోసం 25 కోట్లు ఖర్చు చేస్తున్నారని సమాచారం.